మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. త్రిపురలో హెచ్ఐవి దాదాపు 47 మంది మృతి, 828 మందికి పాజిటివ్. సో డ్రగ్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఈ హెచ్ఐవి అనేది సోకింది వీళ్ళకి. సో ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ సీనియర్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామా? నమస్తే మేడం. నమస్తే. త్రిపుర ఇన్సిడెంట్ చూసారు కదా మేడం, ఆల్మోస్ట్ 328 స్కూల్స్ అటాక్ అయ్యారు. సో ఈ అంశం గురించి మాట్లాడుకుంటే ఎలా వస్తుంది మేడం? అసలు డ్రగ్ ఇంజెక్షన్స్ తోటి ఒకరికొకరికి ఈ హెచ్ఐవి అనేది ఎలా పాస్ అవుతుంది? హెచ్ఐవి ఒకటే కాదు, హెచ్ఐవి, హెపటైటిస్, హెచ్పివి ఇలాంటి వైరసెస్, కోవిడ్ ఇలాంటి వైరసెస్ ఒక పర్సన్స్ బాడీ సెక్రీషన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో చేతులు ముట్టుకున్నా, పక్కన కూర్చున్నా, లేదా ఒక స్పూన్తో ఇద్దరు తిన్నా వచ్చే ఇన్ఫెక్షన్స్ కావు ఇవి. ఒక పర్సన్ బ్లడ్ కానీ, ఉమ్ము కానీ, వాళ్ళ వెజైనల్ సెక్రీషన్స్ కానీ మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి. సో ఇంటిమేట్గా కాంటాక్ట్ ఉండాలి. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఉంది అనుకోండి, నేను ఇంజెక్ట్ చేసుకున్న నీడిల్కి నా బ్లడ్ అంటుతుంది. ఆ బ్లడ్ ఎండిపోయినా కూడా నా బ్లడ్లో ఉన్న హెచ్ఐవి వైరస్ ఆ నీడిల్ పైన అలాగే ఉంటుంది. దాన్ని ఇంకొకరు అదే నీడిల్తో వాళ్ళు పొడుచుకున్నారనుకోండి, ఖచ్చితంగా నా హెచ్ఐవి వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇన్ అ నార్మల్ సినారియో ఒక పర్సన్కి వాడిన నీడిల్ ఇంకొకరికి వాడే ప్రసక్తే లేదు. ఇప్పుడు మంచి హాస్పిటల్కి వెళ్తే ఆ నీడిల్ పారేస్తారు, ప్రతి ఒక్కరికి కొత్త నీడిల్ వాడతాం. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, చిన్న హాస్పిటల్స్లో నీడిల్స్ని ఉడకపెడతారు. ఒక 20 minutes హాట్ బాయిలింగ్ వాటర్లో స్టెరిలైజ్ చేస్తారు. సో ఒకరికి వాడింది ఇంకొకరికి వాడే సిట్యువేషన్ ఎంత దరిద్రమైన సిట్యువేషన్ అంటే అది ఎంత లో క్లాస్ హాస్పిటల్లో కూడా జరగదు అలాంటిది. సో అది జరుగుతుంది అంటే ఇంకొకరు వాడిన నీడిల్ ఇంకొకడు తీసుకుని గుచ్చుకుంటున్నాడు అంటే వాడు ఎంత దారుణమైన సిట్యువేషన్లో ఉండాలి, వాడి మతి ఎంత చెడి ఉండాలి. సో దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. అంటే డ్రగ్స్కి బానిస అయిపోయారు, మెంటల్ పని చేయట్లేదు. సో ఇప్పుడు ఆ హెరోయిన్ వెళ్ళాలి వాళ్ళ బాడీలోకి, వాళ్ళకి మళ్ళీ బతికున్నట్టు అనిపించాలి అంటే హెరోయిన్ వెళ్ళాలి. అది ఒకడు వాడిన నీడిలా, ఫ్రెష్ నీడిలా, అది ఎన్ని రోజుల నుంచి ఆ మురికాలంలో పడుంది, ఆ చెత్త కుప్ప పైన పడుంది, వాళ్ళకి తెలియట్లేదు. సో ఫస్ట్ అది ఇంజెక్ట్ చేసేసుకోవాలి. ఆ టెన్షన్, ఆ స్ట్రెస్, ఆ ఎడిక్షన్. సో దే ఆర్ యూజింగ్ నీడిల్స్. ఆర్ ఒక నీడిల్లో ఉన్న డ్రగ్ 2-3 షేర్ చేసుకోవడం. సో నేను గుచ్చుకుని ఇస్తాను, మళ్ళీ నువ్వు గుచ్చుకునివ్వు, అలా దే ఆర్ షేరింగ్ నీడిల్స్. ఆర్ దే ఆర్ ఫైండింగ్ నీడిల్స్ బిన్స్లో ఇక్కడ అక్కడ పారేసిన నీడిల్స్ వెతుక్కుని డ్రగ్కి బానిసై వాళ్ళు చేస్తున్న పని అది. హెచ్ఐవి ఒక్కటే కాదు, ఇలా చేస్తే హెపటైటిస్ బి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ ద థింగ్ ఇస్, మనము ప్రతి చైల్డ్కి పుట్టంగానే వ్యాక్సిన్స్ ఇస్తాం చూడండి, న్యూ బార్న్ బిడ్డకి, అవి హెపటైటిస్ బి. బికాజ్ ఒక న్యూ బార్న్ బేబీకి రకరకాల ఫ్యూచర్లో డిసీజ్ చేతులు కట్టవచ్చు, కాళ్ళు తెగొచ్చు, అండ్ ఆల్సో వి గివ్ హెపటైటిస్ బి. సో హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉండబట్టి ఇలాంటి ప్రాక్టీసెస్, ఇలా డ్రగ్ షేర్ చేసుకుని డ్రగ్ అబ్యూసర్స్ బతికిపోతున్నారు హెపటైటిస్ రాకుండా. సో వాళ్ళకి రావట్లేదు. బట్ హెచ్ఐవికి వ్యాక్సిన్ లేక ఒకళ్ళ హెచ్ఐవి ఇంకొకరి నుంచి ఇంకొకరికి వెళ్తూ ఈ డిసీజ్ ఇప్పుడు మనం త్రిపురలో ఇలా జరిగింది అంటే బికాజ్ ఈ డిసీజ్ ఈజీగా అంటేస్తుంది ఇలా. అండ్ అంటడానికి ఒక కారణం నీడిల్ షేరింగ్. ఈవెన్ ఈజ్ అ రీజన్. సో ఒక డ్రగ్ అడిక్ట్, వాడికి మతి లేక మొత్తం మత్తులో ఆ డ్రగ్స్లో ఉన్న ప్రభావంలో నీడిల్ షేర్ చేసుకుంటున్న కూడా చేయొచ్చు, దాందేముంది. సో ఎన్నో రకాలుగా ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ ట్రాన్స్మిటింగ్. స్కూల్ స్టూడెంట్స్లో ప్రాబబ్లీ ఇట్ ఈస్ ది షేర్డ్ నీడిల్స్. కాలేజ్ ఏజ్ వచ్చాక హాస్టలర్స్లో ఇట్ కుడ్ ఆల్సో బి, or it could be a combination of both. చాలా మందికి ఏంటంటే మేడం, హెచ్ఐవి ఉంది అంటే ఒక పర్సన్కి వాళ్ళతో దూరంగా ఉండాలి, హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు, వాళ్ళతో కలిసి తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ హెచ్ఐవి గురించి మీరు మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అందరికీ మనం తెలియజేయాలి మేడం. మన సుమన్ టీవీ ఛానల్ ద్వారా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో అతి ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంజెక్షన్స్ ద్వారా వస్తున్నాయి, ఇంకా కొంతమందికి రేజర్ షేర్ చేసుకోవడం వల్ల కూడా వస్తుందంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యూజువల్లీ అండి, ఎవరు రేజర్ షేవ్ చేసుకున్నాక దాన్ని అలా వదిలేసెళ్ళరు. రేజర్తో షేవ్ చేసుకున్నప్పుడు యూజువల్లీ స్కిన్ కట్ అవ్వదు. ఓకే. సో రేజర్ పైన బ్లడ్ ఉండటం రేర్,
అండ్ రేజర్ వాడినాడు దాన్ని కడిగి వెళ్తాడు, సోపీ వాటర్లో ముంచి తీస్తాము. సో యూజువలీ రేజర్ పైన హెచ్ఐవి వైరస్ ఉండటం తక్కువ. ఓకే. నాకు తెలిసి రేజర్స్ యూజువలీ ఎవరు షేర్ చేసుకోరు. పొరపాటున ఇద్దరు రూమ్మేట్ షేర్ చేసుకున్న వీడు కడుగుతాడు, తర్వాత ఇంకొకటి కడిగి యూస్ చేస్తాడు, సోప్లో పెట్టేస్తాం ఆటోమేటికలీ. సో రేజర్స్తో ఇట్ ఈస్ లెస్ అండ్ ఇట్ ఈస్ మోర్ డ్యూ టు అండ్ షేరింగ్ ఆఫ్ నీడిల్స్ డ్యూరింగ్ డ్రగ్ అబ్యూస్. అండ్ రీసెంట్గా కూడా మనం లేటెస్ట్గా న్యూస్ చూస్తుంటే ఒక పానీపూరి వాడు ఆల్రెడీ అతనికి హెచ్ఐవి ఉంది, అతను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆ బ్లడ్ తనకెళ్ళి స్ప్రెడ్ అయింది. ఒకళ్ళ బ్లడ్ ఆర్ బాడీ ఫ్లూయిడ్స్ మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వాలి. అది నోటి ద్వారా వెళ్ళిందా? యూజువలీ నోటి ద్వారా వెళ్తే రాదు అండి, మన పొట్టలో ఉన్న ఎసిడిటీ చంపేస్తుంది వైరస్ని. సో హెపటైటిస్ ఏ వెళ్తుంది పొట్టలో నుంచి. ఓకే, హెపటైటిస్ ఏ మనం బయట తినే ఫుడ్తో వస్తుంది, దానికి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బి ఇంజెక్షన్స్, హెచ్ఐవి ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. ఇప్పుడు నాకు హెచ్ఐవి ఉంటే నన్ను హక్ చేసుకున్నా, నాతో పాటు కూర్చుని టైం స్పెండ్ చేసిన మీకు రాదు నా హెచ్ఐవి. నాకు టెక్స్ట్ చేసిన, నేను వాడిన ఇంజెక్షన్ దాన్ని స్టెరిలైజ్ చేయకుండా మీకు వాడిన, నా పైన ఆపరేషన్ చేసే డాక్టర్ జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ఇన్స్ట్రుమెంట్ సరిగా కడగకుండా అవి మీకు వాడిన, నా బ్లడ్ ఇంకొకరికి డొనేట్ చేసిన, అలా వెళ్తుంది. సో హెచ్ఐవి అంటడం అంత ఈజీ కాదు. ఒక ఫ్యామిలీలో ఒకరికి హెచ్ఐవి ఉంటే మిగతా మెంబర్స్కి రాకుండా ఎన్నో ఏళ్ళు ఉన్నారు. కపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్తాము మీరు డీప్ కిస్ చేయొద్దు, ప్రతికి కాండోమ్స్ వాడండి అని. అలాంటి సిట్యువేషన్లో ఒక స్పౌస్ నుంచి ఇంకొకరికి అంటట్లేదు ఇఫ్ దే ఆర్ కేర్ఫుల్. సో హెచ్ఐవి అంత ఈజీగా రాదు. సో ఆ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఏదో ఒకసారి పొరపాటు ఒక డ్రగ్ ఏదో టెస్ట్ చేయడం కాదు, దే ఆర్ అడిక్టెడ్ టు ఇట్ అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేనే ఆ కమ్యూనిటీలో ఉన్నాను అనుకుందాం, సో నాకు కూడా వచ్చింది అనే అనుమానం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ పానీపూరి వాడి దగ్గర తినచ్చు, ఏదో ఒకటి నాకు వచ్చిందనే భయం ఉంటే నేను ఎలా ట్రీట్మెంట్ ముందుగానే ఎలా జాగ్రత్త పడచ్చు? దీన్ని ఏదో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటున్నారు కదా, హౌ ఇట్ వర్క్స్ మేడం? అండ్ వీ హ్యావ్ యూస్డ్ ఇట్. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి. ఫస్ట్ మీకు నాకు వచ్చిందేమో అన్న డౌట్ ఉంటే బ్లడ్ టెస్ట్ చేస్తాము, తెలిసిపోతుంది. ఓకే, బట్ ఆ బ్లడ్ టెస్ట్లో 100% గ్యారంటీతో తెలుస్తుంది అంటే లేదు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలి. సో ఇవాళ నెగిటివ్ వచ్చింది, అమ్మ నీకు రాలేదేమో, బట్ 2 వారాల తర్వాత మళ్ళీ టెస్ట్ రిపీట్ చేస్తాను అని చెప్తాను. ఈ 2 వారాల్లోపు మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న భయం ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఒక టాబ్లెట్ ఇస్తాము, దాని పేరు పోస్ట్ ఎక్స్పోజర్. అంటే ఆల్రెడీ అంటిందేమో అన్న భయం ఉన్న వాళ్ళకి రాకుండా ఇచ్చే టాబ్లెట్. ఇది 28 days వాడమంటాము. ఈలోపు 2 టెస్ట్లలో నెగిటివ్ వచ్చిందనుకోండి, చెప్పేస్తామమ్మ నీకు రాలేదు, ఈ టాబ్లెట్ వేసుకున్నావు, పర్వాలేదు, దాని అవసరం లేకుండింది, బట్ నీకైతే హెచ్ఐవి రాలేదు అని. ఈ 2 టెస్ట్లలో ఒకటి పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీకు యాక్చువల్లీ అంటింది హెచ్ఐవి, బట్ ఈ టాబ్లెట్ వేసుకున్న మూలంగా మీకు హెచ్ఐవి రాకుండా ఉంటుంది. సో ఎవరికైనా ఫర్ ఎనీ రీజన్, ఎవరితోనో సెక్స్ చేశారు, కాండోమ్ వాడలేదు, లేదా డీప్ కిస్ చేశారు, చేశాక అర్థమైంది ఆ పర్సన్ హెచ్ఐవి పాజిటివ్ అని, ఆబ్వియస్లీ భయం పుట్టుకుంటుంది. దెన్ ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ రీజన్కి హెచ్ఐవి వచ్చి ఉండొచ్చు అని భయం వేస్తుంది అంటే టెస్ట్ చేసి ఈలోపు ఈ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము ఫర్ 28 days. ఓకే, లేదు ఒకళ్ళ వాడిన నీడిల్, ఏదో పార్టీకి వెళ్ళారు, ఏదో ఆ మైకంలో మీరు డ్రగ్స్ యూస్ చేశారు, తర్వాత భయం వేసింది, అమ్మో ఎలాంటి నీడిల్సో వాళ్ళు పాజిటివ్ అని, దెన్ గో టేక్ దిస్ టాబ్లెట్, గో టు ద డాక్టర్. విత్ ఇన్ 72 hours మా దగ్గరికి వస్తే ఈ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసి ఈ మనిషికి హెచ్ఐవి రాకుండా వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్. సో ఈ 700-800 మందికి రాకుండా ఉండొచ్చు ఇఫ్ దే నెక్స్ట్ డే వాళ్ళ కామన్ సెన్స్ స్ట్రక్ అయ్యి వెయిట్ చేయకుండా ఈ టాబ్లెట్ తీసుకుంటే వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు పాజిటివ్. సో అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఎంత కంటిన్యూస్గా వాడారు, వాడిన తర్వాత కనీసం ఈ జ్ఞానం కూడా లేకుండా ఒక టాబ్లెట్ ఉంది ప్రొటెక్ట్ చేసుకుందాము అన్న జ్ఞానం లేకుండా అలా వాడుతూ వెళ్ళారు. లేకపోతే 40 మంది ఎందుకు చేస్తారండి తెలుసుకుంటే? పోనీ తెలుసుకున్నారు, వచ్చింది, సోకింది, టాబ్లెట్స్ ఉన్నాయి, హెచ్ఐవితో ఎవరు చనిపోవట్లేదు ఈ మధ్యన. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యో హెచ్ఐవి వచ్చింది అంటే ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతున్నారు వాళ్ళు. సో తెచ్చుకున్నారు, అంటిందేమో అన్న భయం కూడా లేకుండా ఈ ప్రొఫిలాక్టిక్ టాబ్లెట్స్ వేసుకోలేదు, టెస్ట్ చేయించుకోలేదు, వచ్చాక కూడా ఇగ్నోర్ చేశారు, చావు వరకు వెళ్ళారు. లాస్ట్లీ మేడం, ఎవరికన్నా హెచ్ఐవి వచ్చింది, ఏదో ఒక తప్పు చేసి వాళ్ళకి తెలియకుండానే వచ్చింది అనుకోండి, అప్పుడు డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి?
వచ్చింది వస్తుందేమో అన్న డౌట్ వచ్చిన 72 అవర్స్ లోపు వాళ్ళు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి రాకుండా చేయొచ్చు. ఓకే. టెస్ట్ చేసి వచ్చిందో లేదో కనుక్కోవచ్చు. వచ్చింది అని టెస్ట్లో ప్రూవ్ అయితే ఆ ఇన్ఫెక్షన్ రోగం, హెచ్ఐవి ఈజ్ అన్ ఇన్ఫెక్షన్, ఎస్. ఎయిడ్స్ ఈజ్ అ రోగం. ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన రోగం రాదు. సో ఆ ఇన్ఫెక్షన్ రోగం అవ్వకుండా టాబ్లెట్స్ పైన పెట్టొచ్చు. సో ఎయిడ్స్ వచ్చి చనిపోయారు అన్న స్టేజ్కి ఎవరూ రాకూడదు. బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. అండ్ తొందరలో హెచ్ఐవి వ్యాక్సిన్ కూడా రాబోతుంది. అండ్ ఈ వ్యాక్సిన్ కానీ మనం ముందే తీసుకుంటే అప్పుడు ఇలాంటి ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి హెచ్ఐవి